ఇలా చిన్న లాజిక్ అండి. ఏదైనా స్కూటర్ నడపాలంటే డ్రైవర్ అవసరం. కార్ నడపాలంటే డ్రైవర్ అవసరం. బస్సు నడపాలన్నా డ్రైవర్ అవసరం. లారీ నడపాలన్నా డ్రైవర్ అవసరం. ప్రతి వాహనము ఇక్కడి నుండి వేరే ప్రదేశానికి వెళ్ళాలంటే డ్రైవర్ అవసరం. ట్రైన్ వెళ్ళాలన్నా డ్రైవర్ అవసరం. హెలికాప్టర్ వెళ్ళాలని కూడా డ్రైవర్ అవసరం. మరి ఏరోప్లేన్ పోవాలని కూడా డ్రైవర్ అవసరం. మరి నీ జీవితాన్ని నా జీవితానికి నడిపించడానికి దేవుడు అవసరం కదండి. సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును కొనుక్కొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. మన మీద ఆయనకు అధికారి ఒప్పుకుంటే మనం ఎలా వెళ్ళాలో, జీవితం మనం ఎలా బ్రతకాలో, ఏ రకంగా మనము ముందుకెళ్ళాలో దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి ఆయన నడిపిస్తాడు. మన జీవితానికి మనము నడిపించుకోలేము. వేరే వాహనాలు కావచ్చు, ఇతరితర కావచ్చు, మనం నడిపేయగలుగుతారు. మన జీవితాన్ని నడిపించేవాడు, జీవితాన్ని సృష్టించిన వాడు మాత్రమే నడిపేయగలుగుతాడు. ప్రజల డ్రైవర్ DRIVER. డి అంటే డిసిప్లిన్, క్రమశిక్షణ. ఆర్ అంటే రెస్పెక్ట్, మర్యాద. ఐ అంటే ఇంటెలిజెంట్, తెలివైనగా ప్రవర్తించడం. వి అంటే విజన్, ముందు చూపు. ఈ అంటే ఎఫికెంట్, సామర్థ్యం. ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఈ 6 మనం దాన్ని ఉపయోగించబడుతుంటే వీటిని స్టోరేజ్ చేయాలంటే దేవుని యొక్క సహాయం మనకు అవసరం. క్రమశిక్షణ, మర్యాద, తెలివి, ముందు చూపు, సామర్థ్యం, బాధ్యత, ఇవన్నీ మనకు ఉండాలంటే ఖచ్చితంగా దేవుని సహాయం మనకు అవసరం. అందుకు మనం బండిని నడిపితే మన బండిని నడిపించేవాడు దేవుడు. ప్రజల